ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు నేను మనకు ఐఎఫ్బి ప్యానెల్లో ఎల్ఎంఎస్ లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ విండోస్ యాప్ను ఎలా అప్డేట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు సులువుగా దీన్ని నేర్చుకోవచ్చు. ఏ విధంగా చూడండి, మనకు ఐఎఫ్బి ప్యానెల్స్ ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఓపీఎస్లో వెళ్ళాలి. ఓపీఎస్ వెళ్ళిన తర్వాత మనకు ఇందులో ఈ విధంగా మనకు విండోస్ కనబడుతుంది. ఇది ఇప్పుడు కంప్యూటర్ లాగా మారిపోయింది. దాని తర్వాత మనం మన మొబైల్లో హాట్స్పాట్ని ఆన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్లోబ్ని టచ్ చేయగానే మన మొబైల్ యొక్క హాట్స్పాట్ ఇందులో కనబడుతుంది. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, దీన్ని కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషనల్ యాప్ అనేది ఇక్కడ పిన్ చేసి ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడలేదు అనుకోండి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కనబడుతుంది, ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్. ఇక్కడ కనబడకుంటే మనకు మూడో ఆప్షన్గా ఈ విండోస్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మనకు ఇందులో తెలంగాణ విండోస్ యాప్ అనేది కనబడుతుంది. ఆ రెండు చోట్ల మీకు కనబడకుండా మూడు చోట్ల ఇక్కడ కనబడుతుంది. దానిని డబుల్ ట్యాప్ చేయండి. యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషన్ అంటే మన యూడైస్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత యూడైస్ మొత్తం డేటాను సింక్ చేయడానికి ఇక్కడ సింక్ అనే దానిని క్లిక్ చేస్తే ఇది మొత్తం యూడైస్లో ఉన్న డేటా, టీచర్స్ డేటా మొత్తం సింక్ అవుతుంది. సింక్ చేసిన తర్వాత వితిన్ 1 minute ఇది మొత్తం సింక్ అవుతుంది. తర్వాత యూజర్ నేమ్ దగ్గర మన ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉన్నదో అది టైప్ చేయాలి. పాస్వర్డ్ దగ్గర కూడా ఏదైతే యూజర్ నేమ్ అయిందో మన ఎంప్లాయీ దానిని మనం పాస్వర్డ్గా టైప్ చేయాలి. లాగిన్ అని పెట్టాలి. అప్పుడు తెలంగాణ విండోస్ అనేది ఎల్ఎంఎస్లో తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకు ఏ క్లాస్ అయితే ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ క్లాస్ ఉంటుంది, ఇక్కడ మీడియం ఉంటుంది, ఇక్కడేమో లెసన్స్ ఉంటుంది, ఇక్కడేమో సబ్జెక్ట్స్, మనకు అన్ని క్లాసుల సబ్జెక్ట్స్ కనబడుతుంది. మొదలుగా మనం అప్డేట్ యాక్టివిటీ అని కొట్టాలి. ఇది ఒక 1 minute మొత్తం అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇందులో ఏదైనా సబ్జెక్ట్ని, ఎగ్జాంపుల్ మనకు ఫిజిక్స్ అనుకోండి. ఫిజిక్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెసన్ నేమ్ ఉంటుంది. ప్రతి లెసన్కి 2 OER అనేది ఉంటుంది. OER అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ప్రతి పాఠానికి 2 OER ఉంటుంది. ప్రతి OERలో 3 యాక్టివిటీలు ఉంటాయి. యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 ఉంటుంది. యాక్టివిటీ 1 క్లిక్ చేయగానే ఇక్కడ రిసోర్స్ అనేది ఉంటుంది. ఈ రిసోర్స్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వీడియో అనేది ప్లే అవుతుంది. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సంబంధించిన ప్రతి పాఠానికి సంబంధించిన 2 OER ఉంటాయి. ప్రతి OERలో 3 యాక్టివిటీలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ చేంజ్ చేయాలనుకుంటున్నా. దీన్ని క్లిక్ చేసి 10th అయిపోయిన తర్వాత ఇందులో మన ఫుడ్ వచ్చింది. అదే ఫిజికల్ సైన్స్ మనకు క్లిక్ చేస్తే ఫిజికల్ సైన్స్ వచ్చింది. అందులో మళ్ళీ మొదటి లెసన్లో యాక్టివిటీస్ OER ఉంది. ఈ OERలో యాక్టివిటీస్ 1ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిసోర్స్ అనేది వస్తుంది. ఈ రిసోర్స్ మీద క్లిక్ చేస్తే రిసోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అన్ని పాఠాలకు సంబంధించిన OER అనేది ఉంటుంది. ఈ విధంగా మనం లాగిన్ అయ్యి పిల్లలకు చాలా జాయ్ఫుల్గా పాఠాలు చెప్పవచ్చు. ఒకవేళ ఇక్కడ అన్ని సబ్జెక్టులు కనబడుతుంది.
హిందీ కనబడుతుంది, హిందీ అప్డేట్ అవుతుంది. దీనిని ఇంకో విధంగా ఏ విధంగా ఆన్లైన్లో ఏ విధంగా లాగిన్ కావచ్చో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు దీనిని అన్నిలో ఫిజికల్ సైన్స్ అనుకోండి. ఫిజికల్ సైన్స్ అయిపోయిన తర్వాత దీనిని నేను లాగౌట్ చేయాలనుకోండి. ఇక్కడ మా యారో మ్యాజిక్ క్లిక్ చేసి లాగౌట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకో పద్ధతిలో ఈ LMS అని లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ని ఆన్లైన్లో ఏ విధంగా ఓపెన్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఇంజన్ వస్తుంది. సెర్చ్ ఇంజన్లో శిక్ష.తెలంగాణ.gov. అనే వెబ్సైట్ని టైప్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మొదటిగా ఉన్న లాగిన్ తెలంగాణను క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు యూజర్స్తో సంబంధం లేదు. డైరెక్ట్ మనం మన యొక్క యూజర్ నేమ్ అనే మన ఎంప్లాయ్ ఐడిని పాస్వర్డ్గా చేయవచ్చు. యూజర్ నేమ్ ఈ విధంగా టైప్ చేసి ఎంప్లాయ్ ఐడి, యూజర్ నేమ్ ఎంప్లాయ్ ఐడి, పాస్వర్డ్ ఎంప్లాయ్ ఐడి టైప్ చేసిన తర్వాత లాగిన్ అని కొట్టండి. ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. మనకు సేమ్ అందులో యాప్లో మనకు హిందీ అప్డేట్ కాలే కాబట్టి చూపించలేదు. ఇప్పుడు ఆన్లైన్లో మనకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను 9th క్లాస్ హిందీ సబ్జెక్ట్ చూపించాలనుకుంటున్నా. హిందీలో కొన్ని లెసన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. సపోజ్ ప్రకృతి ఇందులో 2 OER ఉన్నాయి. 1 OER1, OER2. OER1 క్లిక్ చేసిన తర్వాత యాక్టివిటీస్ 1ని క్లిక్ చేయండి. యాక్టివిటీస్ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 అందులో అసిస్టెంట్లో అనేది యాక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా మనం 3 యాక్టివిటీస్ ఉంటాయి. అందులో యాక్టివిటీ 1ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసోర్స్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకు రిసోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా ఓపెన్ అవగానే ఇబ్బంది ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఈ యాక్టివిటీని మనం పిల్లలతో చేపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఇంద్రధనుస్సు ఉంటుంది. ఇంద్రధనుస్సు ఉంటుంది, చాంద్, బాదల్, झरना, पर्वत, फूल, नदी, आकाश, सूर्य. దీన్ని కరెక్ట్ చేసినా లేదా అనేది పిల్లలకు కింద ఒక ఆలిస్ కరెక్ట్ ఇక్కడ చెక్కని ఇక్కడ కొట్టి ఈ విధంగా మనకు ఎన్ని కరెక్ట్ అనేది కూడా చూపిస్తుంది. ఈ ఒక అద్భుతమైన యాప్ అండి. దీనిలో మీరు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. మరి దీనిలో మీరు లాగౌట్ కావాలంటే సింపుల్ దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ లాగౌట్ అనేది ఉంటుంది. లాగౌట్ కావాలి. ఇది ఆన్లైన్లో ఏ విధంగా అంటే మళ్ళొకసారి మీకు చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో వెళ్ళండి. సెర్చ్ ఇంజన్లో శిక్ష.డాట్ అని కొట్టండి. ఈ విధంగా సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేయగా మనకు మొదటి సైట్ లాగిన్ తెలంగాణ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. యూజర్ నేమ్ దగ్గర మీ ఎంప్లాయ్ ఐడి మరియు పాస్వర్డ్ దగ్గర కూడా మీ ఎంప్లాయ్ ఐడి కొట్టి లాగిన్ అయితే మీకు ఆన్లైన్లో లాగిన్ వస్తాయి. మొత్తం అన్ని అప్డేట్ యొక్క OER అన్ని అప్డేట్ అయ్యి వస్తాయి. మనకు అద్భుతంగా దీనిని పిల్లలకు చూపించవచ్చండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.